నిజమైన రోడ్ మ్యాప్ ప్రజలు రచిస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యొక్క రోడ్ మ్యాప్ ఇంకా రచించబడాల్సి ఉంది. అది జూన్ 4వ తేదీన మనకు చాలా స్పష్టమవుతుంది. చైతన్యవంతులైన తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అనేక కీలకమైన తీర్పులు ఇచ్చారు. ఈ తీర్పు ఒక విధంగా ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు, దేశమంతా ఎన్నికలు జరిగే నేపథ్యంలో దక్షిణ భారతం మొత్తంలో కూడా ఏపీలోనే 2 ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటు ఒక బలమైన ప్రాంతీయ అధికార పార్టీ, ఇంకో వైపున బీజేపీ పొత్తు కుదుర్చుకొని తెలుగుదేశంతో జనసేనతో వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మధ్యలో ఇండియా కూడా ఉంది. వాళ్ళ బలం ఎంత, ఓట్లేని అనేది ఎట్లా ఉన్నా కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పెట్టుకున్న ఇండియా కూడా ఉంది. కాబట్టి ఒక మినీ ఇండియా ఎలక్షన్స్ అని మనం దీన్ని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూడాల్సి ఉంటుంది ఫలితం. రైట్. అంటే ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి సార్ బ్రీఫ్గా? మీరు అన్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది, వైసీపీ వాళ్ళు సంక్షేమ పథకాలు బటన్ నొక్కడం, ఎవరు ఏం బటన్ నొక్కినా ఫైనల్ బటన్ అయితే రేపు ఓటర్ నొక్కాలి ఎక్కడ పోలింగ్లో. కాబట్టి దాని మీద కూడా ఏ బటన్ నొక్కాలి అనేది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, చర్చ అయింది. ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నవి వైఎస్ఆర్ పార్టీకి ప్లస్ పాయింట్, అందులో ఏం సందేహం లేదు. ప్రత్యర్థులు కూడా సంక్షేమ పథకాలను ఏమి విమర్శించట్లేదు, మేము ఇంకా బాగా ఇస్తామని చెప్తున్నారు. కానీ సంక్షేమ పథకాలు ఒకటే సరిపోతాయా లేదా అన్నది ఇక్కడ కీలకమైన ఒక ప్రశ్నగా ఉంది. ఆ అంశాన్ని ఇంకా కొంచెం గుర్తించడంలో కొంచెం ఆలస్యమైనట్టుగా వైఎస్ఆర్ పార్టీ ఇటీవల వాళ్ళు విడుదల చేసే బ్రోచర్లు అవన్నీ చూస్తే కూడా మేము పెట్టుబడులు చాలా వచ్చాయి అవన్నీ ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా నేను కూడా అడిగాను కదా, అది జరుగుతోంది. ఇక రెండో వైపున ప్రధానంగా ప్రత్యర్థిగా ఉన్నది ఎన్డీఏ. ఎన్డీఏ అన్నప్పుడు ఇక్కడ ఎన్డీఏకు ఒక సమస్య ఉంది. ఇప్పుడు వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో లేరు, జగన్మోహన్ రెడ్డి ఆయన పాలన, అందులో తప్పు కేసులు ఇవన్నీ చర్చిస్తున్నారు. కానీ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. మోదీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ 3వసారి కూడా కోరుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్డీఏ అనేది ఎందుకు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటున్నారు. పరోక్షంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము కేంద్రంతో ఉంటాము ఎవరున్నా అని వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు. అంటే విశాఖలో కూడా మొన్న కూడా చెప్తున్నారు. సో ఉభయలో రాష్ట్ర ప్రయోజనాలే అంటున్నారు. కానీ ఉభయలు కూడా మళ్ళీ అంతిమంగా బీజేపీ వైపే చూస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటి మీద తీర్పిస్తారు. అందులో తప్పకుండా పథకాల గురించి కూడా వాళ్ళకు ప్లస్ అనుకుని వాళ్ళు ప్లస్గా అవి ఇస్తారు, జరగని వాటి మీద ఇస్తారు. మీరు ఖచ్చితంగా ఏంటంటే అంటే ఒకటి హోదా అనేది ఒక ప్రత్యేక సమస్యగా ఉంటుంది, ప్రత్యేక హోదా. కానీ ప్రత్యేక హోదా మీద ఇరు పార్టీలు కూడా పెద్దగా చెప్పగలిగింది లేదు. ఎందుకంటే ముగిసిన అధ్యాయం అని చెప్పినటువంటి బీజేపీ అటువైపునుంది. వీళ్ళేమో మనకు మెజారిటీ ఉంటే మెడలు వంచుతామని ఇప్పుడు వంచలేదు, మెజారిటీ రాకపోతేనే. ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతవరకు అడుగుతామో మనం ఒక మేరకే అడుగుతాం కదా. ప్రత్యేక హోదా అలా ఉంటుంది, రాజధాని సమస్య ఉంటుంది. ఆ తర్వాత అతి కీలకమైంది 10 ఏళ్లు గడిచిన తర్వాత విభజన సమయం అయిపోయింది. ఆ విభజన హామీలు అమలు జరిగినవి చాలా తక్కువ. కాబట్టి విభజన హామీ అనేది ఎట్లా ఉంటుంది, పోలవరం ఎట్లా ఉంటుంది. సో ఇలా చూస్తే ఎక్కడున్నావే గొంగలంటే వేచిన కాడు ఉన్ననే కంబలే అని 2014 ఎన్నికల నాడు తీసుకున్న చాలా అంశాలు ఇప్పటికి కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. అది ప్రజలు పెద్దగా వాటి మీద దృష్టి మళ్లించారని వీళ్ళు అనుకోవచ్చు, కానీ ఎవరికి వర్తించే వాళ్ళు అనుకుంటారు. సో విభజన సమస్యలు, రాజధాని నిర్ణయం ఖరారు పూర్తి కావటం, పూర్తి చేయటం ఎవరు ఎట్లా చేసినా కానీ. మూడోది విశాఖ ఉక్కు అన్నది ఇప్పుడు ముందుకు వచ్చి 3 ఏళ్ల నుంచి నడుస్తున్న ఒక సమస్య. ఇక్కడ కొంచెం ఆశ్చర్యకరమైన కొంచెం బాధాకరమైన విషయం ఏమంటే ఈ అంశాల్లో 2 పక్షాల నుంచి కూడా పెద్దగా ఆశించగలిగింది కానీ పెద్ద చెప్తున్నది కానీ ఏం లేదు. సో మా పథకాలు, మాది హైటెక్ విజన్, అది సైబర్ సిటీ దగ్గర నుంచి ఈ డ్రీమ్ సిటీ అమరావతి వరకు తెలుగుదేశం పార్టీ, మాది వెల్ఫేర్, మేము ఇది చేస్తాం వెల్ఫేర్ విజన్. సో హైటెక్ విజన్, వెల్ఫేర్ విజన్ అనే రెండింటితో పాటు ఏపీకి సంబంధించిన మీరు చెప్పిన రోడ్ మ్యాప్ లాగా ఒక కంప్లీట్ విజన్, ఒక సమగ్రమైన చిత్రం అయితే అన్ని విషయాలతో కూడింది ప్రజలు కోరుకుంటారు. రవి గారు